లంక కాలిపోతోంది. కాని రావణుడి అహంకారం మాత్రం ఇంకా నవ్వుతూనే ఉంది. తన ముందు లోకపాలకులే తలవంచిన ఆ రాక్షసరాజు రావణుడి గుండెల్లో మొదటిసారి భయమంటే ఏంటో చూపించింది ఒక కోతి కాదు. అది సాక్షాత్తు ఆ పరమశివుని అంశ అయిన హనుమంతుడు. బ్రహ్మాస్త్రానికి గౌరవమిచ్చి బందీగా వచ్చాడు హనుమ. సభలో రావణుడు సింహాసనం మీద కూర్చుంటే రాముడి దూతకు ఆసనం కూడా ఇవ్వలేదు ఆ దశగ్రీవుడు. కాని హనుమ ఏం చేశారో తెలుసా? తన తోకనే ఒక పర్వతంలా పెంచి రావణుడికన్నా ఎత్తులో కూర్చున్నారు. రావణ, ఈ సింహాసనం నీ అహంకారానికి గుర్తు. నా తోక ఆసనం నీ పతనానికి ఆరంభం. రావణుడు హేళన చేశాడు. ఒక సామాన్య కోతికి ఇంత ధైర్యమా అని. దానికి హనుమ ఇచ్చిన సమాధానం లంక పునాదులను కదిలించింది. నేను రాముని బంటును. సముద్రాన్ని దాటడం నాకు ఒక అడుగుతో సమానం. నీ లంకను బూడిద చేయటం నా చిటికెన వేలుతో పని. కానీ నా ప్రభు ఆజ్ఞ కోసం వేచి చూస్తున్నాను. హనుమంతుడి మాటలు విన్న తర్వాత రావణుడి సభలో మొదటిసారి నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పటివరకు రావణుడి ముందు తలవంచనివారు ఎవరూ లేరు. కాని ఆ రోజు ఒక వానరం మాత్రం అతని కళ్ళలోకి నేరుగా చూస్తోంది. రాక్షససేనలు కోపంతో ఆయుధాలు ఎత్తాయి. కాని హనుమంతుడు కదల్లేదు. ఆయన చూపుల్లో భయం లేదు, కేవలం హెచ్చరిక మాత్రమే ఉంది. రావణుడు తన ఖడ్గాన్ని బిగించి లేచాడు. ఆ గర్జనకు సభ గోడలే కంపించాయి. కాని హనుమంతుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆ క్షణంలో లంక సభలో ఉన్న చాలామంది మొదటిసారి రావణుడి ఓటమిని ఊహించారు. ఎందుకంటే వారి ముందు నిలబడింది ఒక వానరం కాదు, రాముడి శక్తి. రావణుడు తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. అది అతను చేసిన అతిపెద్ద తప్పు. నిప్పు అంటుకోగానే హనుమ గర్జన చేశారు. ఆ గర్జనకు సముద్ర అలలు ఆగిపోయాయి. ఒక్కొక్క రాక్షసుడిని చెల్లాచెదురు చేస్తూ లంకలోని ప్రతి వీధిని అగ్నిగుండంగా మార్చారు. రావణుడు తన కళ్లముందే తన సామ్రాజ్యం కాలిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయుడిగా నిలబడ్డాడు. అది యుద్ధం కాదు, అది ఒక హెచ్చరిక. అధర్మం ఎంత బలమైనదైనా ధర్మం ముందు తలవంచక తప్పదని హనుమ నిరూపించారు. మరి మీ జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడు హనుమంతుడిని తలుచుకుంటారా? హనుమంతుడి ఆ గర్జన మీకు గూస్ బంప్స్ తెప్పించి ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ధర్మా డీకోడ్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.